నమస్తే. తెలంగాణ ఉద్యమకారులు మాజీ మావోయిస్ట్ గాదే ఇన్నయ్య అరెస్ట్. సో ఎందుకు ఈ అరెస్ట్ జరిగింది అని అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అని చెప్పేసి అడవిలలో ఉన్న నక్సలైట్లందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో లాస్ట్ టైం జరిగిన ఒక ఎన్కౌంటర్లో చనిపోయిన ఎవరైతే మావోయిస్ట్ ఉందో సో వాళ్ళ ఇంటికాడ ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ సభకి వెళ్ళి సో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కొన్ని ప్రశ్నలు కేంద్రానికి గురిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ ప్రశ్నలు వేసిరో అదంతా కూడా కంప్లీట్గా ఇది కేంద్ర ప్రభుత్వానికి అఫెన్స్గా ఉంది. అక్యూజ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్యూజ్ చేస్తూ కొన్ని అసభ్యంగా మాట్లాడిరని చెప్పేసి అంటే యూజ్ చేయని అంటే ఈ విధంగా అంటే అక్యూజ్ చేసి గవర్నమెంట్ అక్యూజ్ చేసే విధంగా సో ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడిరని చెప్పేసి ఈరోజు తెల్లవారుజామున అంటే ఆల్మోస్ట్ నిన్న నైట్ నుంచే ఇటు పోలీస్ బలగాలు ఎన్ఐఏ అండ్ అలాగే పోలీస్ బలగాలన్నీ కూడా అటు గాదే ఎన్ఐఏ వాళ్ళ ఇంటికాడ మా ఇల్లు ఏదైతే ఉంటుందో సో ఆశ్రమం చుట్టుపక్కల కూడా కంప్లీట్గా బలగాలు నిన్న నుంచే మోహరింపి అండ్ ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున సో వాళ్ళ ఇంటి ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మఫ్టీలో ఉన్న పోలీసులందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సో గాదే ఎన్ఐని అరెస్ట్ చేసిన పరిస్థితి. సో మనకు వచ్చిన సమాచారం ప్రకారం సో ఆల్రెడీ గాదే ఎన్ఐని అరెస్ట్ చేద్దామని ముందుగానే ప్లాన్ చేసుకొని సో మొన్న నుంచి కూడా కంప్లీట్గా పోలీస్ వ్యాన్లు మా ఇల్లు అనే ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉన్నాయంట. సో అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు కూడా సో మనకున్న అక్కడ ఉన్న తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఆల్రెడీ 2 రోజుల నుంచి ఆ ఏరియాలో మొత్తం వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. అండ్ ఈరోజు మార్నింగ్ మబ్బులో కూడా 5-6 గంటల టైంలో కూడా సో వాళ్ళు అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళు ఆ టైంలో నేర్చినప్పుడు సో ఏదైనా సరే పనులు చేసుకునే టైంలో కూడా సో పోలీస్ వెహికల్ తిరుగుతున్నాయి. సో కొంతమంది పోలీసులు కూడా అక్కడిక్కడ తిరుగుతున్న పరిస్థితి. సో ఇందుకే అన్నని అరెస్ట్ చేయడానికి వచ్చిరా అని చెప్పేసి తెలియదు అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో అసలు దేనికి అరెస్ట్ చేసి ఏ వీడియో పైన అరెస్ట్ చేసిరు అంటే ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూద్దాం. దానికి ముందు వీడియో. సో ఈ వీడియోని బేస్ చేసుకొని అరెస్ట్ చేసిరు. ఛత్తీస్గఢ్ అడవుల్లో చెట్టుకు కట్టి ఆయన శరీరంలో సో ఈ వీడియో ఏదైతే మన తల్లి తెలుగు ఛానల్లో సో లాస్ట్ టైం మాట్లాడింది సో ఎవరైతే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ కాదా రామచంద్ర రెడ్డి అలియాస్ వికల్ప్ చనిపోయిన సందర్భంగా ఎన్కౌంటర్ అయి చనిపోయిన సందర్భంగా సో అక్కడ సుమారుగా 150 నుంచి 200 మంది ఒక సంస్కరణ సభ అనేది ఏర్పాటు చేసి సో అక్కడ ఈ విధంగా మాట్లాడారు. సో అందులో చాలా అగ్రెసివ్గా మాట్లాడిన పరిస్థితి. సో దీనిపైన ఈ వీడియోని బేస్ చేసుకొని 16 నిమిషాల 40 సెకండ్ల వీడియోని బేస్ చేసుకొని సో వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి. ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను చదువుతాను మీకు. So, National Investigation Agency First Information Report under Section 173 of BNSS 2023. So, FIR copy ikkada meeku kuda chupistan na phone lo undi. So, it was observed that a video clip was identified on the Telugu YouTube channel Mana Telugu TV. So, mana video link kuda and meeku aa video kuda chupichinaga nenu. So, of duration of 16 minutes and 40 seconds. సో ఒక వీడియో క్లిప్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన తెలుగు ఛానల్లో సో 16 నిమిషాల 40 సెకండ్ల వీడియోని చూసుకుని టైటిల్ గాదే ఎన్ఐ అగ్రెసివ్ అండ్ అమిత్ షా ఆన్ మావోయిస్ట్ ఎన్కౌంటర్ ఇన్ ఫుటేజ్. సో గాదే ఎన్ఐ is seen to have addressed a gathering organized by ABMS, a recognized frontal organization of CPI Maoist, and making remarks to support the CPI Maoist party and continue the Maoist revolution. సో గాదే ఎన్నయ్య మాట్లాడిన మాటలు కూడా కంప్లీట్గా ఆ సభలో సో మావోయిస్ట్ పార్టీని ఎంకరేజ్ చేసే విధంగా అండ్ దాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పాడు. ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నది. సో ఇంకా డీటెయిల్గా చదువుతున్నా. సో వైడ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ CTCR డివిజన్ ఆర్డర్డ్ నంబర్ అని వేసేసి సో ఎంట్రీ అండ్ ఈ డేట్ సో 26/11 9:40 అవర్స్కి సో ఈ టైంకి ఆ కంప్లైంట్ రైజ్ అయిందనమాట. వాళ్ళ కంప్లైంట్ వచ్చిందంట. సో నేమ్ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ సో మృత్యుంజయ అద్భుతి సో ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ సో ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళు. సో డీటెయిల్స్ ఆఫ్ ది నోన్ సస్పెక్ట్ అండ్ అన్నోన్ అక్యూజ్డ్ విత్ ఫుల్ పర్టికులర్స్. సో గాదే ఎన్ఐ సస్పెక్టెడ్ అండ్ అన్నోన్ అక్యూజ్డ్ విత్ ఫుల్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి గాదే ఎన్ఐ @గాదే ఇన్నారెడ్డి అండ్ అదర్స్ అని చెప్పేసి వచ్చేసింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కంటెంట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ had received credible information that on the occasion of funeral of కాదా రామచంద్ర రెడ్డి. సో సెంట్రల్ గవర్నమెంట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాదా రామచంద్ర రెడ్డి సంస్కరణ సభలో. Central Committee member of Maoist Party, one Gada Innaya, founder of Bharat Bachao, addressed the funeral gathering arranged by ABMS. So, అమరుల బంధు మిత్రుల సంఘం ఉంటుంది. సో దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఈ అమరుల బంధుమిత్రుల సంఘం ఈ సంస్కరణ సభ అనేది ఏర్పాటు చేసింది.
a frontal organization of CPI Maoist Party in which Gada Innaya accused the government of India and its security forces of torturing and murdering ఖాతా రామచందర్ రెడ్డి @ వికల్ప్ ఇన్ ద ఫేక్ ఎన్కౌంటర్. సో ఈ వీడియోలో ఏదైతే గాదే ఇన్నారెడ్డి మాట్లాడారు కదా, సో ఆ ఇన్నారెడ్డి మాట్లాడింది ఏముందంటే, సో కంప్లీట్గా దీనికి సంబంధించి ఆ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ పైన నింద వేస్తున్నారు. ఏంటంటే ఖాతా రామచందర్ రెడ్డి వికల్ప్ ఎవరైతే ఎన్కౌంటర్లో చనిపోయారో, సో అతన్ని టార్చర్ చేసి చంపేసారు, ఫేక్ ఎన్కౌంటర్ చేసి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కాపీలో మనకి రాసిరు అనమాట. ఉంది ఎన్కౌంటర్ చేసిరు అని చెప్పేసి గాదే ఇన్నారెడ్డి చెప్తున్నారు. సో అందుకనే ఇతని పైన యాక్షన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. అండ్ వేరాస్ ద గ్యాదరింగ్ వాస్ కంప్రైజ్డ్ ఆఫ్ 150 to 200 people and the speech made by Gada Innaya during the funeral gathering is available and YouTube channel. సో ఇట్లా ఈ గ్యాదరింగ్ ఏర్పాటు చేసినప్పుడు సో 150 నుంచి 200 మంది ఉన్నారు. అండ్ ఈ వీడియో కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో ఉంది అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు. అండ్ వేరాస్ ద స్పీచ్ మేడ్ బై Gada Innaya was meant to execute or attempt to excite and propaganda ఆర్మ్డ్ రెబల్యూషన్ సబర్వైజ్ యాక్టివిటీస్ అగేన్స్ట్ ద కంట్రీ. సో గాదే ఏదైతే కమెంట్స్ చేశారో, సో దీనికి సంబంధించి కమెంట్స్ సో ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ని నిందించే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేశారు. దేర్ బై end gathering the security and integrity of India and it is intended to promote the ideology of banned terrorist organization CPI Maoist to incite people to commit unlawful acts. సో గాదే ఇన్నయ్య చేసిన కమెంట్స్ కూడా కంప్లీట్గా సో దీనికి సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏదైతే కేంద్రం దాన్ని నిషేధిత పార్టీగా చెప్పిందో, సో దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా దాన్ని పొగిడే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు, ప్రమోట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి. అండ్ వేరాస్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అండర్ సెక్షన్ 152 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత BNS 2023 and section 13 and 39 of the Unlawful Activities Prevention Act 1967 ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఇచ్చారు. అండ్ వేరే ద సెంట్రల్ గవర్నమెంట్ is of the opinion that scheduled offence of under the National Investigation Agency Act 2008 has been committed and having regard the gravity of the offence, it is a national ramifications and the need to unearth the larger conspiracy. It is required to be investigated by the National Investigation Agency in accordance with the National Investigation Agency Act 2008. So National Investigation the agency ఏదైతే సో దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి వచ్చింది. Now therefore it is access to powerful confined under the subsection 5 of section 6 read with the 8 and read with the section 8 of the National Investigation Agency 2008. The central government has directed the National Investigation Agency to take up the investigation and arrested said case. సో ఇట్లా వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కేసు అప్పచెప్పింది. సో దీనిపైన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి. అండ్ మనం చూడవచ్చు విజువల్స్లో కూడా సో కంప్లీట్గా చూడండి, ఇక మా ఇల్లు ఆశ్రమం ఇది. సో పోలీస్ అధికారులకు సంబంధించి వెహికల్స్ ఇవన్నీ సో ప్రీ ప్లాన్. గాదే ఇన్నయ్య గారు కూడా సో నిన్ననే హైదరాబాద్ నుంచి వాళ్ళ మా ఇల్లుకి వెళ్ళిన పరిస్థితి, మా ఇల్లు ఆశ్రమంకి వెళ్ళారు. అండ్ అలాగే నైట్ వెళ్ళారు అండ్ ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా అరెస్ట్ చేసిన పరిస్థితి చూడండి. సో ఇవే వెహికల్స్ వాళ్ళ ఇంటిపై నుంచి తీసినట్టున్నారు. అండ్ అరెస్ట్ చేసే విజువల్స్ కూడా చూపిస్తాను. రైట్, సో ఇది వస్తుంది వచ్చేలోపు. అంటే ఇట్లా ఈ విధంగా అంటే కేంద్రం చేస్తున్న దానిపైన ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, సో దానిపైన ఈ విధంగా అరెస్ట్లా అని చెప్పేసి కూడా చాలా వరకు సోషల్ మీడియా మాధ్యమాలలో కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, మాకు కాల్స్ కూడా వస్తున్న పరిస్థితి. అంటే ఈ విధంగా అంటే కేంద్రం ఆపరేషన్ కగార్ అని చెప్పేసి సో మావోయిస్టులతో చర్చలు జరిపేది, మావోయిస్ట్ పార్టీ నుంచి లెటర్స్ అనేది వచ్చినాయి ఆల్రెడీ మనకి. చూడండి అరెస్ట్ చేసిన విజువల్స్. ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి. సో ఇట్లా ఈ విధంగా ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, తెలంగాణ ఉద్యమకారులు అండ్ అలాగే తనకి రెగ్యులర్గా టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తే హెల్త్ కూడా మంచిగా ఉండదు. సో అలాంటి వ్యక్తిని ఈ విధంగా మాకు కంప్లైంట్ వచ్చిందని చెప్పి తీసుకెళ్లి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా వరకు సోషల్ మీడియా మాధ్యమాల్లో అడుగుతారు. అండ్ ఇంకో వైపు ఆపరేషన్ కగార్ పైన కూడా సో కేంద్రం ఏ విధంగా అయితే దానిపైన చర్యలు తీసుకుంటుందో, సో దానికి వీళ్ళు మావోయిస్ట్ పార్టీ నుంచి లేఖలు కూడా వచ్చినాయి. లేదు మేము వాళ్ళకి చర్చలు జరుపుతామని చెప్పేసి మాకు టైం ఇవ్వండి అని చెప్పి చెప్పినా సరే ఎందుకు మీరు చర్చలు జరుపుతలేరు అని చెప్పేసి ప్రజా సంఘ సేవకులు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా సో
అడుగుతున్న పరిస్థితి, కేంద్రం పైన అడుగుతున్న ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చర్చలు జరపండి అని చెప్పేసి. ఈ నేపథ్యంలో సో ఎవరైతే వికల్ప్ చనిపోయిన ఫినరల్ ఏదైతే చనిపోయిన సంస్కరణ సభ ఉందో, సో అక్కడ కొన్ని కమెంట్ చేసిన పరిస్థితి. ఆ కమెంట్స్ని బేస్ చేసుకుని ఈ విధంగా ఈ కంప్లైంట్ చేసి అండ్ ఈరోజు కంప్లీట్గా ఎన్ఐఏ, సో కేంద్ర బలగాలని కావచ్చు, ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ అలాగే పోలీసులు అందరూ కూడా కలిసి సో ఈరోజు గాదే ఎన్ఐని అరెస్ట్ చేసిన పరిస్థితి. సో మాట్లాడదాం దీనిపైన ఇంకేంటి డీటెయిల్ ఒకసారి ఓయూ శ్రీకాంత్ అన్నకు కూడా అడుగుదాం. సార్ ఆయన లైవ్లో తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే అన్న, మీరు లైవ్లో ఉన్నారు. హలో, రానని చిన్న పని మీద బయటకు వచ్చిన. అవునా, 2 minutes టైం లేదన్నా? ఒక్క 2 నిమిషాలే అంతే. అవునా, సరే అన్న. రైట్ పర్లేదు, ఇది కట్ చేయాలి. పృథ్వీరాజ్ అన్నకి చేయాలా కాల్? హలో అన్న, టైం ఉందా? 2 minutes లైవ్లో ఉన్నారు. అవునా, సరే ఓకే రైట్. సో ఇటు వర్క్లో ఉన్నారు, ఇటు ఓయూ శ్రీకాంత్ అన్న కావచ్చు, ఇక్కడ తెలంగాణ పృథ్వీరాజ్ అన్న కూడా ఒక మీటింగ్లో ఉన్నారంట. సో ఈ విధంగా అంటే సోషల్ మీడియా వేదికగా సో ఒక వీడియోని బేస్ చేసుకుని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి, అదే సోషల్ మీడియా వేదికలు ఇదే మనతొలి కావచ్చు, కాలేజీ కావచ్చు, వాహిని కావచ్చు, ప్లస్ టీవీ కావచ్చు, ఇట్లా చాలా ఛానళ్ళలో కూడా ప్రజలకు సంబంధించి ప్రజల కోసం చాలా వరకు వీడియోస్ కూడా వస్తాయి. సో వాటిని బేస్ చేసుకుని కూడా యాక్షన్ తీసుకోవచ్చు కదా అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే అరవాలి హిల్స్ పైన కూడా నడుస్తుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ, అరవాలి హిల్స్. సో దాన్ని ఏ విధంగా తీస్తారు, ఏ విధంగా గవర్నమెంట్ ఈ విధంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పి దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో దానిపైన ఎందుకు మాట్లాడరు? చాలా మంది తెలంగాణ భూమి అంతా కూడా అన్యాక్రాంతం అయిపోతుంది, వీళ్ళు కబ్జాకారులు, వీళ్ళు కబ్జా ఎత్తురు అని చెప్పేసి, రియల్ ఎస్టేట్ అంతా ఆగమామి ఎత్తురు అని చెప్పి ఈ విధంగా చాలా వరకు కూడా ఇటు గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్స్ పైన అండ్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల పైన కూడా చాలా సందర్భాలు వీడియోలు చేసిన పరిస్థితి. సో వాటిని తీసుకుని ఎందుకు మీరు వాటిపైన యాక్షన్ తీసుకోరు? ఈ విధంగా ఎవరైతే మేము కూడా వ్యతిరేకమే. సో ఇక్కడ మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విధంగా మావోయిస్టులు చేసే పనులకు కావచ్చు, వాళ్ళు చేసే ఎన్కౌంటర్లు కావచ్చు, వాళ్ళు చేసే దాడులకు కావచ్చు, హింసకి మేము కూడా వ్యతిరేకమే. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా హింస చేయొద్దు కదా. సో వాళ్ళు శాంతి చర్చలు చేస్తా అన్నప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి సో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వింటలేదు? సో కేంద్రం ఎందుకు వాళ్ళతో చర్చలు జరుపుతలేదు? ఇటు బండి సంజయ్ వచ్చి ఇంకో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎందుకు చర్చలు జరుపుతలేరు అని చెప్పేసి అడిగిన పరిస్థితిలో సో ఈ విధంగా యాక్షన్ తీసుకుంటారు, ఈ విధంగా వాళ్ళని అరెస్టులు చేస్తారా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్న పరిస్థితి. సో చూద్దాం ఇంకా ఇప్పటికీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఈ రోజు 10:30 ప్రాంతంలో, సో పొద్దున 10:30 ప్రాంతంలో మా గాదే గారిని కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసి ఇక్కడ నాంపల్లి కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు. సో కొన్ని రోజులు ఇంకా రేపు తెలుస్తుండొచ్చు, ఈరోజు సండే కాబట్టి కోర్టు క్లోజ్ ఉంటుంది. సో రేపు చూద్దాం మనం ఏమొస్తుంది ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా.